నమస్కారం. వెల్కమ్ టు నందిని డ్రీమ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అవునమ్మా, ఏంటి విజయ నువ్వు కలిసి ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టారు? ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు కూర ఏం చేస్తున్నారు అని అడిగింది. అడిగితే కోడిగుడ్లు మెత్తళ్ళ పులుసు వండుతున్నానని చెప్పాను. ఆహా, అందుకే నిన్న పిలుస్తుంది. ఇదిగా మా నెత్తల్లో శుభ్రంగా కడిగి ఉప్పేసి రుద్దాను. దానికి ఉన్న పొట్టలు అవన్నీ కూడా నల్లగా ఉంటుంది కదా, పొట్ట తీసేసాను, క్లీన్ చేశాను, చక్కగా శుభ్రంగా చేశాను నీట్గా. ఇప్పుడు తాలింపులో వేస్తాను. అవునమ్మా, చాలా చాలా తెల్లగా ఉన్నాయి అన్నమాట. మెత్తలు బాగా రుద్దేసావు, క్లీన్ అయిపోయి ఉన్నాయి చక్కగా. దాని మీద ఉన్నవన్నీ బ్లాక్ ఇవన్నీ కూడా తీసేసావు కదా, ఎండిపోయినాయి కదా. కొంచెం మెత్తపడడానికి మరి నానబెట్టుకోవాలి. నువ్వు నానబెట్టుకున్నావా? నేను నానబెట్టాను. తర్వాత అవి అంతా ఉసుకుంటుంది. ఆ ఉసుకంతా కూడా శుభ్రంగా పోయే వరకు కడగాలి. కొంచెం సాల్ట్ వేసి ఇట్లా రుద్దాను. శుభ్రంగా చేసి నీట్గా చేశాను. కడిగాను 5-6 సార్లు దాకా కడిగాను శుభ్రంగా. అవును, అందుకే చాలా చాలా తెల్లగా ఉన్నాయి. అక్కడ విజయ ఏం వేస్తుందమ్మా? సాల్ట్ ఏమన్నాను, సాల్ట్ వేసింది, రుద్దుతున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని నీ శ్వాసన పోవాలి, ఆ ఎండు మెత్తల్లో బ్లాక్గా ఉన్నది పోవాలి, డస్ట్ అంతా పోయి ఇసుక పోయే వరకు నువ్వు క్లీన్ చేసుకున్నావు అనమాట. శుభ్రంగా నీట్గా. అవును, ఇసుకంటూ లేదేక. అవును, బాగా రుద్దుతున్నావు. శుభ్రంగా రుద్ది క్లీన్ చేసి నేను కడుగుతాను. మళ్ళీ విజయ ఏంటి బౌల్ తీసుకొచ్చిందమ్మా? ఓకే, కడిగి అందులో వేస్తావా? శుభ్రంగా కడిగేసి బెజ్జాల గిన్నెలో వేస్తాను. మళ్ళీ ఉప్పేసి మళ్ళీ రుద్ది శుభ్రంగా మళ్ళీ నీళ్ళు కూడా వైట్గా రావాలి, చేప కూడా వైట్గా రావాలి. వైట్గా వచ్చేవరకు నీట్గా కడుక్కొని మళ్ళీ బెజ్జాల గిన్నెలో వేస్తే ఆ నీరు మొత్తం కిందకి కారిపోద్ది. అందుకే చాలా ఉప్పేసి మళ్ళీ రుద్ది మళ్ళీ కడుగుతాను. కడిగిన తర్వాత ఈ వైట్గా రావాలి, ఆ వాటర్ కూడా కడిగిన వాటర్ కూడా వైట్గా ఉండాలి. అప్పటి వరకు శుభ్రం క్లీన్ చేస్తాను. అప్పటికి డస్ట్ పోయినట్టు, డస్ట్ మొత్తం జలిగన్లో వేసి. అవునమ్మా, చాలా బాగుంది. కడిగే విధానం కూడా బాగుంది. ఆరెంజ్కి ఇంకా వంట అవ్వలేదని అలిగి పడుకున్నట్టుంది పాపం. దానికి టయానికి వంట అవ్వలేదని నువ్వు చేసేది మా అని చెప్తుంది. మా 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 అంటుందంటే ఆకలి అవుతుందని నాకు చెబుతుంది. అవును, ఇదిగో మా గుడ్లు కూడా ఉడకబెడతానికి పెట్టేసావా? రెడీగా ఉన్నాయి. ఆ గుడ్లు కూడా ఉడకబెట్టాలి. మళ్ళీ ఎక్కడి నుంచి అలిగి ఇంకో దగ్గర పడుకుంది. ఏంటమ్మా, మీ ఇంటి ముందు చక్కగా అందరూ అమ్మేవాళ్ళు అందరూ చక్కగా వస్తున్నారు. వాతావరణం కూడా హాయిగా చాలా అంటే చాలా బాగుంది. చెట్లు, చల్లని గాలి. అవును, చాలా బాగుంది. దేవుడు ఇచ్చిన గాలికి మేము బయట కూర్చుంటాం. ఎక్కువగా ఫ్యాన్ల కింద, ఏసీ కింద ఉండము. చెట్టు కింద ఎక్కువగా ఉంటాం. దేవుడు ఇచ్చిన గాలి ఆరోగ్యంగా ఉంటాం. కటింగ్ కూడా రెడీ అయిపోయింది కమ్మా, కోసేసావా? ఓకే, అన్ని కోసాను. ఇంకా వంట మొదలు పెట్టడమే. ఇంకా స్టార్ట్. ఇక నూనె పోసేసుకొని. చాలా సింపుల్ కదమ్మా ఎండిన అత్తళ్ళు కోడిగుడ్డు వండుకోవడం. చాలా సింపుల్గా అయిపోద్ది. హ్యాపీగా నూనె పోసేసుకున్నావు. అవి చక్కగా వేడెక్కిన తర్వాత ఏం వేసుకుంటావు? ఓహో, ఇస్తున్నావుగా విజయాన్ని, ఇవ్వన్నావుగా, ఇస్తుంది. ఉల్లిపాయ ముక్కలు ఇమ్మన్నాను, అన్ని కోసి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి, నూనె కాగనివ్వాలి. ఇక అందులో ఉల్లిపాయలు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి. ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ వేయాల్సిన మెయిన్ లీడర్ ఎవరంటే ఉల్లిపాయలే అన్నమాట. ఏ కర్రీకైనా కొంచెం వేపుడు కర్రీలు ఏమైనా ఉంటే అప్పుడు అవాయిడ్ చేయొచ్చు, కానీ ఇక పులుసు కూర ఏదన్నా సరే ఉల్లిపాయ లేకుండా వండడం కష్టం. వేపుడు కర్రీల కంటే ఫస్ట్ తాలింపు గింజలు వేస్తాను. తాలింపు గింజలు, సాయమినపప్పు, జీలకర్ర, కరివేపాకు అవి వేస్తాను. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఇప్పుడు ఇందులో అవన్నీ అవసరం లేదు. అవి అవసరం లేదు, తాలింపు గింజలు అవసరం. చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నారు. ఉల్లిపాయ వేస్తే చాలు. మిర్చి కూడా వేసేసావు. మిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోతుందమ్మా హ్యాపీగా. అత్త కోడలు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ వంటలు చేసేసారు.
అవి అలా అవుతున్నప్పుడు అల్లం పేస్ట్ కూడా, అల్లం వెల్లుల్లి కాస్త జీలకర్ర ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలు. కర్రీకి మంచి టేస్ట్ రావాలి కదా. నువ్వు గుడ్లు పొట్టు తీసేస్తున్నావు కమ్మా ఈలోపు. ఇంకోవైపు అన్నం కూడా కుక్ అయిపోతుంది. చక్కగా కర్రీ కూడా రెడీగా చేసుకుంటున్నావు. ఆ టైము అన్నం కూడా పొంగు వచ్చేసింది. అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన నీసు వాసన రాకుండా కాసేపు ఆగనిస్తాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేయాలి ఆయిల్లోనే. చక్కగా ఫ్రై చేసేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే నాన్ వెజ్ ఏది ఉన్నా సరే అల్లం పేస్ట్ అనేది ముఖ్యం. ఆ వాసన అనేది తెలియకుండా ఉండడం కోసం వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసేస్తున్నావు కదా, పసుపు కారం అవి కూడా యాడ్ చేసేస్తున్నావు కదా, దాంతోపాటే వేసేయాలా? సరిపోను. పసుపు కారం వేయాలి, ఉప్పు వేయాలి. ఉప్పు కూడా సాల్ట్ వేస్తే నాకు తెలియదు. జాయింట్గా గల్లుప్పు వేస్తాను. నీకు అది లెక్క బాగా తెలుసా? అది లెక్క తెలుసు నాకు. ఒక్కసారి వేస్తే మళ్ళీ వేసే పని కూడా ఉండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఏం పోసావమ్మా? చింతపండు పులుసు. అది చింతపండు పులుసు చక్కగా వితౌట్ టమాటా ఈ కర్రీ అయితే. టమాటా వేసావా? చూద్దాం వేసేటప్పుడు. అంటే నువ్వు అసలు టమాటా లేకుండా ఓన్లీ చింతపండు గుజ్జుతో ఉండేవన్నమాట కర్రీ. టమాటా ఏమి వేయలేదు, చింతపండు గుజ్జే. ఓకే, పోసుకుంటే చాలు. ఆ తర్వాత మెత్తళ్ళు వేసుకోవాలి. ఆ మెత్తళ్ళు కొంచెం ఉడుకుతూ ఉంటాయి. ఆ తర్వాత గుడ్లు వేసుకోవాలి. అంతే, కొంచెం ఘాట్లు పెట్టుకొని గుడ్లు వేసేసుకుంటే, ఘాట్లు పెట్టి గుడ్లు వేస్తే ఉప్పు కారం పట్టుద్ది. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొందరేమో గుడ్డు ఫస్ట్ నూనెలో ఫ్రై చేస్తారు. ఇట్లా చేసుకున్నా సరే ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది. ఎవరికి నచ్చిన స్టైల్ వాళ్ళు చేసుకుంటారులే. చేసుకుంటారు అంతే. కొంతమంది ఫ్రై చేసి వేసుకుంటారు, కొంతమంది వితౌట్ ఫ్రైతో కూడా బాయిల్డ్ ఎగ్స్ అలా వేసేసుకుంటారు. కొంచెం ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఈ పులుసులో ఉన్నటువంటి పులుపు కానీ కారం కానీ ఉప్పు అవన్నీ కూడా చక్కగా గుడ్డుకు కూడా పడతాయి కాబట్టి టేస్ట్ వస్తుంది. అవును, టేస్ట్ బాగుంటుంది తింటుంటే, సప్పదనం లేకుండా. ఇంకా చింతపండు పులుసు కూడా ఉంది కాబట్టి మంచి టేస్ట్ అనిపించింది తినేటప్పుడు, బాగుంటుంది. అవును. చింతపండు పులుసు వేసాక సూపర్ ఉందండి టేస్ట్. రండి వచ్చేసేయండి మీరు కూడా మా ఇంట్లో భోజనానికి. పిల్లలారా మీరందరూ కూడా రండి, కలిసి భోంచేద్దాం అందరం. కోడిగుడ్డు నెత్తళ్ళ పులుసు రెడీ. ఏంటో అలసిపోయావా? అంత బాగా కూర్చున్నా, అలసిపోయి కూర్చున్నావా ఏంటి? అంటే కొంచెం నిలబడ్డాం కదా, పెద్దవాళ్ళం కదా, నిలబడ్డాం, అందుకే కాసేపు కూర్చుందామని కూర్చున్నా నేను. సరే, అక్కడ కూర ఎలా ఉందో నేను వెళ్ళి చూసొస్తా. ఓకే, కర్రీ అయితే చక్కగా బాయిల్ అయిపోయిందమ్మా. సరదాగా మాటలతో వంట కూడా రెడీ అయిపోయిందండి. వచ్చేయండి అందరం భోంచేద్దాం. అందరికీ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి.